హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే బోనాలు అయితే వండిన ఫ్రెండ్స్. ఇగో ఒక బోనం, రెండు బోనాలు, ఇగో మూడు బోనాలు అయితే వండిన. ఈ రెండు బోనాలు అయితే మల్లన్న దేవునికి, ఈ బోనం అయితే ఎల్లమ్మ తల్లికి. మూడు బోనాలు వండిన. ఇంకా కూర అయితే చేస్తున్నా. ఇగో చిక్కుడుకాయ, టమాటాలు, కాకరకాయ, వంకాయ, టమాటా, 5 రకాల కూరగాయలు అయితే అన్నీ తుంచి పెట్టుకున్నాం. వంట అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక చూడండి, కూరగాయలు అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. దేవుడికి అయితే ఇవన్నీ రకాల కూరగాయలు అయితే వంట చేసి నైవేద్యం అయితే పెట్టాలి మల్లన్న దేవునికి. నేనైతే ఇక వంట చేస్తున్నా ఫ్రెండ్స్. బోనాలు అయితే వండిన, ఇంకా చారు చేయాలి. తర్వాత ఈ కూర, ఇంకా బోనాలు, ఇంకా చారు నైవేద్యం పెట్టాలి దేవుడికి. నా పని అయితే ఇక్కడ వరకు వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో నేనైతే ఇట్లా చేస్తున్నా. ఇంకో తర్వాత మా బిడ్డ అయితే ఇగో పువ్వులు వస్తుంది. మా అమ్ములు నాకైతే హెల్ప్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో అమ్ములు అయితే పువ్వులు అయితే గుచ్చుతుంది, నాకైతే హెల్ప్ చేస్తుంది. పెద్దమ్మ నేను పువ్వులు గుచ్చుతా అనేసి పువ్వులు గుచ్చుతుంది. మా ఇంటికి వచ్చింది అమ్ములు. ఓకేనా? మంచిగా గుచ్చుతున్నావురా తల్లి పువ్వులు అమ్ములు. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే పువ్వులు గుచ్చుతున్నాం. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో నేనైతే బోనాలు అయితే పుదిచ్చిన ఫ్రెండ్స్. చూడండి, బోనాలు అయితే రెడీ అయినాయి. 3 బోనాలు చేసిన. మల్లన్న స్వామికి 2 బోనాలు, ఎల్లమ్మ తల్లికి అయితే 1 బోనం, 3 బోనాలు అయితే పూజించిన ఫ్రెండ్స్. బోనాలు రెడీ అయింది. ఇంకా ఇస్తరాకులు కుట్టాలి. ఇంకా చాలా పని ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ఇగో పువ్వులు దూరణాలు పెట్టినాం, పువ్వులు కట్టినాం. ఓకే అండి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చూసిరా అండి, ఇవి అయితే ఏంటియో తెలుసా మీకు? మోతకాకులు, మోతకు చెట్టి ఆకులు. వీటితోటైతే ఇంకా ఇస్తరాకులు అయితే కొట్టుకొని అన్నం తినాలి పండగ రోజు. అందుకోసమే ఇక నేనైతే ఇస్తరాకులు అయితే కొడుతున్నా ఫ్రెండ్స్. మీకు ఇస్తరాకులు కొట్టొచ్చా? మీరు ఎప్పుడన్నా ఇస్తరాకులు అన్నం తిన్నారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో నేనైతే ఇస్తరాకులు కొడుతున్నా. నేను చిన్నప్పుడు అయితే మస్తు ఇస్తరాకులు కొడుతుంటే, రోజుకు ఒక 400 ఇస్తరాకులు కొడుతుంటే, 400, 500 కొడుతుంటే. ఇన్నిగానం కొడుతుంటే ఇస్తరాకులు. మా ఊర్లో చాలా కొడతారు ఇవి, మా అమ్మ వాళ్ళ ఊర్లో. అవన్నీ కుట్టి కుట్టి జమ చేసి ఇంకా అవి కొనుక్కునే వాళ్ళు అయితే వస్తారు. ఇంకా వాళ్ళకైతే అమ్మాలి. మస్తు డబ్బులు వస్తాయి. అన్నీ ముదిరిపోయినట్టు ఉన్నాయి ఆకులు. ఈడ సరిగా ఉండయి ఫ్రెండ్స్ ఈ ఊర్లో ఇస్తరాకులు. ఇగో చూసిరా ఫ్రెండ్స్, ఇస్తరాకైతే కుట్టినా. చాలా బాగుంది కదా, మంచిగా వచ్చింది ఇస్తరాకు. ఈ ఇస్తరాకుల్ని నైవేద్యం పెట్టాలి దేవుడికి. మళ్ళీ ఇంకోటి కుడతా. ఎన్ని కుట్టాలంటే 3 ఇస్తరాకులు కుట్టాలి. 3 దేవుళ్ళు.
ముదిరినాయి బాగా. మల్లె వాసే మల్లె వాసే మరుడిన మరుడిన మా మల్లేశ్వరికి ఇగ్గో ఫ్రెండ్స్ ఇంకో ఇస్తరాకు కుట్టిన చూసిరా, 2 ఇస్తరాకులు కుట్టిన. ఓకేనా ఫ్రెండ్స్, మీ సైడ్ కూడా ఇట్లా ఇస్తరాకులు కుట్టి నైవేద్యం పెడతారా? మీకు ఇస్తరాకులు కుట్టొచ్చా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇట్లా కుట్టిన ఇస్తరాకు. ఓకేనా, మీరు ఎప్పుడన్నా ఇస్తరాకులు అన్నం తిన్నారా? కామెంట్ చేయండి. సరేనా, బాయ్ అండి. ఆగో.